హ్మ్. ఏంటి సంగతులు? ఈరోజు మధ్యాహ్నం లేటెస్ట్ న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇరాన్ దేశం వాళ్ళు యూఎస్‌లో ఉన్న కాలిఫోర్నియాని అటాక్ చేస్తానికి రెడీ అవుతున్నారు అని చెప్పి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎఫ్‌బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కాలిఫోర్నియా గవర్నర్‌కి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఫస్టు. కాలిఫోర్నియా గవర్నర్ పేరు గ్యావిన్ న్యూసమ్. ఆయన మొత్తం కాలిఫోర్నియాలో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాడనమాట. ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండండి, అటాక్ జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే రిటాలియేషన్. ఇరాన్ మీద బాంబుల మోత మోగిస్తున్నారు కదా ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ. ఇజ్రాయిల్ ఏమో ఇరాన్ వాళ్ళు తయారు చేసుకున్న మిస్సైల్స్ వెళ్ళి ఇజ్రాయిల్ మీద పడగలవు, ఆ రేంజ్ ఉంది. కానీ ఇరాన్ నుంచి ఫ్లై అవ్వకుండా వచ్చి యుఎస్ దాకా వచ్చే మిసైల్స్ ఇరాన్లో లేవు. అందుకని అక్కడి నుంచి డైరెక్ట్గా అటాక్ చేయడానికి కుదరదు. మరి ఎక్కడి నుంచి చేస్తారు అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ నుంచి అటాక్ చేస్తారంట. ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే ఇప్పుడు వాటర్స్ వాటర్స్ అంటే జనరల్గా సముద్రాల్లో ఆ వాటర్ ఉంటుంది కదా, 4 రకాలుగా డివైడ్ చేస్తారు జనరల్గా. అదేంటంటే ఇప్పుడు ఒక దేశం ఉందనుకో, ఆ దేశము ఉన్న ఎక్కడైతే దేశానికి సముద్రం ఉంటుందో అక్కడి నుంచి మొదటి 12 నాటికల్ మైల్స్ అంటే 22 కిలోమీటర్లు దానిని టెరిటోరియల్ వాటర్స్ అంటారు. అంటే ఆ వాటర్ అనేది ఆ దేశానికే, ఆ దేశంలో పార్ట్ అనమాట. అది టెరిటోరియల్ వాటర్స్. నంబర్ 2 దాన్ని కంటిగ్యూయస్ వాటర్స్ అంటారు. అంటే ఆ 22 కిలోమీటర్ల నుంచి 44 కిలోమీటర్ల రేంజు. ఆ రేంజ్లో ఎలా ఉంటుంది అంటే అది ఈ దేశానికి సంబంధం లేదు, కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి అక్కడ తిరుక్కుంటూ ఆడుకుంటున్నాం అనుకో ఆ సముద్రంలో, వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా, తీరా పేపర్లు, ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ అని అడిగే అధికారం ఉంటుంది. అది సెకండ్ సెకండ్ టైప్ ఆఫ్ వాటర్స్ అనమాట. మూడవది ఈఈజీ లేకపోతే ఈఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే 44 కిలోమీటర్ల దగ్గర నుంచి 370 కిలోమీటర్ల వరకు ఉండే ఆ సముద్రం అంతా కూడా, అందులో ఉండే న్యాచురల్ రిసోర్సెస్, అక్కడ దొరికే గ్యాసు, పెట్రోలియము, చేపలు, సముద్రాల్లో దొరికే మినరల్స్, డైమండ్స్, గోల్డ్ ఏదైనా కానీ అదంతా కూడా ఆ దేశానికే అనమాట. ఏ దేశానికన్నా అదే రూల్. ఇప్పుడు మన ఇండియాకి సముద్రం ఉంది కింద, అక్కడ కూడా అది కూడా అంతే వర్తిస్తాయి అనమాట. అది అది మూడో రకం అనమాట. తర్వాత అక్కడ నుంచి ఆ 370 కిలోమీటర్ల అవతల నుంచి సముద్రం ఉంటే దానిని ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు. అది ఎవరికి ఏమీ సంబంధం లేదు, ఎవరన్నా ఏమన్నా చేసుకోవచ్చు, పోయి తోడుకోవటం అమ్ముకోవటమే. అయితే ఆ ఇంటర్నేషనల్ వాటర్స్లో కొన్ని వెసల్స్ అంటే షిప్పులు, కొన్ని షిప్పులు పెట్టి ఇరాన్ యుఎస్లో ఉన్న కాలిఫోర్నియాని అటాక్ చేయబోతుంది అని చెప్పి కొంచెం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందనమాట. రిటాలియేషన్, ప్రతీకార చర్య. ఇక్కడ నుంచి బాంబుల మోత మోగిస్తున్నారు కదా యుఎస్ అండ్ ఇజ్రాయిల్, దానిని కక్ష తీర్చుకోవడానికి కాలిఫోర్నియా మీద ప్లాను. అయితే ఆ వెసైల్స్లో నుంచి, ఆ షిప్పులో నుంచి డ్రోన్లతోటి వచ్చి కొడతారంట కాలిఫోర్నియాని, తెలిసిన రిపోర్ట్ ప్రకారం. అంతేకాదు, వాళ్ళు మెక్సికోలో ఉన్న డ్రగ్ కార్టెల్స్ కూడా ఇరాన్కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అంటే శత్రువుకి శత్రువు నాకు మిత్రువు అని చెప్పి ఒక సామెత ఉంది కదా. మెక్సికో దేశంలో ఉన్న డ్రగ్ కార్టెల్స్ ఆ డ్రగ్స్ తయారు చేసి అమ్మే గ్యాంగుల్ని ఎప్పటి నుంచో యుఎస్ దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తుంది, లేకపోతే జైల్లో పెడుతుంది. ఎందుకు అంటే ఆ మెక్సికోలో డ్రగ్స్ తయారు చేసి అమెరికాకి ఇల్లీగల్గా తీసుకొచ్చి అమెరికా ప్రజలు ఆ డ్రగ్స్ కొనుక్కొని తినటం మూలాన డ్రగ్స్కి బానిసలు అయిపోయి చనిపోతున్నారు. అందుకని చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు ట్రంప్. మొత్తం లేపేస్తున్నాడు పెద్ద పెద్ద డీలర్లందరినీ. దానికి తోడు మెక్సికో దేశంలో ఉన్న కొత్త ప్రెసిడెంట్ ఆవిడ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ మొత్తము డ్రగ్స్ని లేపేయండి రా, మొత్తం పునాదుల దగ్గర నుంచి కదిలిచ్చి లేపేయండి అని చెప్పి. అందుకని ఆ డ్రగ్ కార్టెల్స్ అమెరికాని బాగా కక్ష పెంచుకున్నారనమాట. ఇప్పటి నుంచే కాదు, యుఎస్
1980s 90sలో పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా అని ఒకడు ఉండేవాడు, గుర్తుందా? పాబ్లో ఎస్కోబార్ అంటారు సింపుల్గా. పాబ్లో ఎస్కోబార్ని చంపేశారు. తర్వాత పాబ్లో ఎస్కోబారు ప్రపంచంలోనే అత్యంత పెద్ద, బాగా డబ్బులు ఉన్నవాడు, అత్యంత ప్రమాదకరమైన వాడు. అన్ని బిరుదులు ఆయనకే ఉన్నాయిలే. ఇప్పుడు దాకా మళ్ళీ అటువంటి వాడు ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. ఈ మధ్య ఇంకెప్పుడు రాడు. అంత అంత డేంజర్ గాడు పాబ్లోని చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పాబ్లో లెవెల్కి వెళ్ళకపోయినా కానీ సగం పైనే వెళ్ళాడు ఇంకొకడు. వాడి పేరు హాక్విన్ ఎల్ చాపో గుజ్మాన్. హాక్విన్ ఎల్ చాపో గుజ్మాన్, సింపుల్గా ఎల్ చాపో అంటారు. వీడు మెక్సికో అనమాట. ఆ ముందు ఉన్న పాబ్లో ఎస్కోబార్ కొలంబియా, ఎల్ చాపో మెక్సికో వాడు ఎంత డేంజర్ అంటే డ్రగ్స్ ఇట్లనే అమ్ముతూ ఉండేవాడు. మెక్సికో దేశం వాళ్ళు 2001లో ఒకసారి, 2014-15 ఈ దేశం మెక్సికో వాడనమాట 2 సార్లు జైల్లో పెడితే పట్టుకొని, ఫస్ట్ సారేమో అక్కడ ఉన్న గార్డ్స్ ఉంటారు కదా జైల్లో, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవుట్ జంపు తప్పించుకొని పారిపోయాడు. మళ్ళీ 10 సంవత్సరాలు తీసుకొని బొక్కలో పెట్టారు 2014-15 టైంలో. అప్పుడు ఏం చేశాడు తెలుసా? సొరంగం దొవ్వి లోపల నుంచి పారిపోయాడు. అంత టాలెంటెడ్ వాడు. సరే, మెక్సికో దేశము చేతులు ఎత్తేసింది వాడి మీద. వాడిని జైల్లో పెట్టినా కానీ, వాడిని పట్టుకున్నా కానీ, జైల్లో పెట్టినా కానీ, వాడు ఎవరికో డబ్బులు ఇచ్చో బింటల దవ్వో పారిపోతాడు. అయ్యా యుఎస్ మీకు ఒక దండం, ఎక్స్ట్రాడేట్ అంటే వాడిని తీసుకొని వెళ్ళి మీ దేశంలో జైల్లో పెట్టండి అని చెప్తే, యుఎస్ వాళ్ళు వాడిని పట్టుకొని 2019లో అనుకుంటా తీసుకొచ్చి యుఎస్లో ఉన్న మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్ డెన్వర్లో ఉంటుంది, కొలరాడో స్టేట్లో, అందులో బొక్కలో పెట్టారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడనమాట. అట్లా రెండో వాడు కథం. మొన్న లేటెస్ట్గా 15-20 రోజుల నాడు ఎల్ మ్యాంచో అనే మూడో వాడు అనమాట. అంటే ఒకడు పోతే ఒకడు వస్తూ ఉంటారు కదా, ఆ మూడో వాడిని లేపేశారు. యుఎస్ ఇంటెలిజెన్స్ మెక్సికోలో ఉన్న మిలిటరీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి రిపోర్టు చెప్పిందనమాట. వాడు ఎక్కడికి రాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు. సరే, ఇన్ఫర్మేషను వాడిని కూడా లేపేశారు. అలా యుఎస్ మీద కక్ష పెంచుకొని, దొరికితే యుఎస్ మీద కూడా కక్ష తీర్చుకుందాం అన్నట్టుగా ఇరాన్కి సపోర్ట్ చేయబోతున్నారు. ఎవరు? మెక్సికో కార్టెల్స్, డ్రగ్ కార్టెల్స్. వీళ్ళంతా కలిసి యుఎస్ మీద అటాక్ చేయడానికి రెడీ అవబోతున్నారనమాట. అయితే ఇందులో మెక్సికో దేశం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అక్కడ ఉండే కార్టెల్స్, డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళు. మెక్సికో దేశము యుఎస్కి ఫ్రెండ్లీనే, కానీ అక్కడ ఉన్న గ్యాంగ్ మెంబర్లు కాదు. వాళ్ళ దగ్గర కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి, కావాల్సినన్ని వెపన్స్ ఉన్నాయి. ఫైటర్ జెట్లే లేవు, గన్నులు బాంబులు ఎన్నెన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే ఇప్పుడు ఇరాన్ నిజంగా యుఎస్ వచ్చి, ఇరాన్ యుఎస్ని మెయిన్ల్యాండ్ అంటే 50 రాష్ట్రాల్లో ఎక్కడన్నా అటాక్ చేయగలదా అంటే నాకు తెలిసి అంత ధైర్యం చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వార్ చేసేటప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద బాంబులు వేయటం కామన్. యుఎస్ కూడా ఇరాన్ మీద వేస్తుంది. ఇరాన్ ఏం చేస్తుంది? తిరిగి అక్కడ ఇజ్రాయెల్ మీద వేస్తుంది, పక్కనే ఉంది కాబట్టి. యుఎస్ మిలిటరీ బేస్ల మీద వేస్తుంది. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న యెమెన్, లేకపోతే కువైట్, సౌదీ, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద వేస్తుంది. కానీ ఇక్కడ దాకా వచ్చి వేయలేదు ఎయిర్ బేసుల మీద, మిలిటరీ బేసుల మీద. ఎందుకంటే వీళ్ళ బేసులకు వచ్చే మిసైల్స్ ఇంత దూరం వచ్చే ఇరాన్ దగ్గర లేవని చెప్పాను కదా. కానీ ఈ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ వాటర్స్లో ఆ షిప్పుని పెట్టి అక్కడ నుంచి యుఎస్ మెయిన్ల్యాండ్లో గనక నిజంగా బాంబే పడిందా, ఇరాన్ దేశం ఉంటుందనుకుంటున్నారు అసలు హిస్టరీలో మీరు? వాళ్ళకి తెలియదు ఆ విషయము. తెలుసు, మెయిన్ల్యాండ్ని అటాక్ చేస్తే వాళ్ళ హిస్టరీలో నుంచే లేపేస్తారు వాళ్ళని మొత్తం అసలు లేకుండా. అయినా కానీ అటువంటి పరిస్థితి వాళ్ళు ఉంటుందని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు అటాక్ చేస్తారా అంటే, ఇప్పుడు ఒకటి ఉంటుంది, మేము పోతానికి రెడీ అని ఎప్పుడైతే ఎవరన్నా రెడీ అవుతారో వాళ్ళు ఎంతకన్నా తెగిచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళది ఒక కన్ను పోతుంది, నాయి 2 పోతే పోయినీరా భయ్, అవతల వాళ్ళది ఒక కన్ను పోవాలంతే అనే పరిస్థితి వస్తే వాళ్ళు అటాక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని తక్కువ అంచనా వేశారా యుఎస్ వాళ్ళు అంటే, ఇరాన్ని తక్కువ అంచనా వేశారా అంటే తక్కువ అంచనా వేయలేదు. మిలిటరీ అన్న తర్వాత చాలా రకాలుగా బ్యాకప్ ప్లాన్లు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు వారు. వీళ్ళు అనుకున్నది ఏంటంటే అలీ ఖమీనీ అనేవాడిని ఫస్ట్ చంపేస్తే తర్వాత అక్కడికి రాబోయే
ఆ నెక్స్ట్ సుప్రీం లీడరు మనకి నచ్చిన వాళ్ళని పెట్టుకుందాము, అప్పుడు మనమంతా మన కంట్రోల్ తీసుకోవచ్చు ఇరాన్ అన్నట్లుగా యుఎస్ అనుకున్నారు. కానీ అది జరగట్లేదు. ప్లస్ దానికి తోడు వీళ్ళు యుఎస్ వాడే మిసైల్స్ కానీ, లేకపోతే వీళ్ళు వాడే బాంబులు కానీ, టార్పీడోలు, ఆ షిప్పులు ఒక్కొక్కటి కదలటానికి ఎంతంత ఖర్చు అయిపోతుందంటే వీళ్ళు అనుకున్న దానికన్నా 10 times 20 times ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు మిలిటరీ వాళ్ళు. వీళ్ళ వెపన్స్ అన్ని చాలా రేటు ఉంటాయి కదా. ఆ టామహాక్ మిసైల్స్ ఒక్కొక్కటి 60 కోట్లు ఉంటుందో, 70 కోట్లు ఉంటుందో, 5 మిలియన్లు 6 మిలియన్లు ఉందంట ఒక్కొక్క మిసైల్ రేటు. అంతేకాదు వాళ్ళు వాడే ఎక్విప్మెంటు, ఆ షిప్పులు కదలాలి అంటే అది న్యూక్లియర్ తోటి కదులుతూ ఉంటాయి. సరే ఇవన్నీ తర్వాత, ఈ ఖర్చు అనేది తర్వాత, తక్కువ అంచనా వేయలేదు. కానీ వారు మాత్రం ఇంత ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది అనుకోలేదు. వార్లో గెలవటం వేరు, నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు వారు, అది అయిందా అనేది వేరు. ఇప్పుడు ఇరాన్ దేశాన్ని కంప్లీట్గా ఆక్రమించేసుకున్నారు వాటర్లో, ఎయిర్లో. కానీ వీళ్ళు అనుకున్నది ఏమైంది? అవ్వలేదు. వీళ్ళు అనుకున్నది ఇంకా కంప్లీట్ కాలేదు. సరే ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ అనే ఏరియాలో కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఇరాన్ దేశం వాళ్ళు లోపల మైన్లు పెట్టారంట. ల్యాండ్ మైన్, ల్యాండ్లో ఉంటుంది కాబట్టి ల్యాండ్ మైన్, వాటర్లో ఉంటే ఓషన్లో ఉండేదాన్ని అదొక మైన్, సముద్రాల్లో ఉండే మైన్స్ పెద్ద పెద్దగా ఇంత ఉంటాయి. షిప్ తగిలిందంటే తుక్కు తుక్కు అయిపోతుంది, అసలు ఏమీ మిగలదు. అంత డేంజర్గా ఉంటాయి అటువంటి మైన్లు పెట్టారంట. ఎందుకు? ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అటు ఇటు ఎవరు వెళ్లకుండా ఉండటానికి. ఇరాన్ వాళ్ళు వార్లో అదొక టాక్టిక్, గెలవటానికి అదొక రకంగా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్రంలో నుంచి వచ్చే షిప్పుల్లో 3 ఆయిల్ ట్యాంకర్స్ని ఈరోజు పొద్దున ఎవరో లేపేశారు. మిసైల్స్ వచ్చి పడ్డాయి. ఎవరు లేపారు అనేది క్లారిటీ లేదు. అటు ఇరాన్ క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఇటు యుఎస్ ఇజ్రాయెల్ కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు. కానీ లేపేశారు అనమాట. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు అసలే ఒక లెవెల్లో తిక్క మీద ఉన్నాడు ట్రంప్. అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వట్లేదు అని చెప్పి. దానికి తోడు ఇప్పుడు గనక యుఎస్ మెయిన్ ల్యాండ్ మీద బాంబు పడనిస్తారనుకుంటున్నారా అసలు మీరు? ఇంకోటి చెప్తా, అసలే వార్ నడుస్తుంది. యుఎస్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంది. వేరే దేశం నుంచి ఎవరైనా మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ ఆథరైజేషన్ లేకుండా యుఎస్ ఎయిర్ స్పేస్లోకి వస్తే రావటం ఇక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్లు వెళ్ళి గాలిలోనే లేపేస్తాయి. అయినా కానీ తప్పించుకొని ఒకటి వచ్చి పడిందనుకో, ఇంకా అవతల ఆ దేశానికి అసలు ఆ దేశమే ఉండదు. ఒక్క బాంబు పడి ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు చనిపోయినా కానీ చాలా సీరియస్గా తీసేసుకుంటాడు ట్రంప్ దాన్ని. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ని టచ్ చేశారు. కాలిఫోర్నియాని ఎందుకు అటాక్ చేస్తున్నారు? కాలిఫోర్నియా సముద్రానికి దగ్గర ఉంటుంది. వాళ్ళు డ్రోన్లు కాలిఫోర్నియాకి యాక్సెస్ కొంచెం ఈజీ అనమాట ఇక్కడికి రావటం, అంటే మిసైల్ రావడానికి. అంతేకాదు కాలిఫోర్నియా యుఎస్లో ఉండే 4 ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరీన్ కోర్, ఆ నలుగురు కూడా కాలిఫోర్నియాలో బేసులు ఉన్నాయి. వాళ్ళ నలుగురికి యుఎస్ మిలిటరీలో ఉండే 10% బేసులన్నీ కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. కాలిఫోర్నియా మిలిటరీకి చాలా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళు వచ్చి మిలిటరీ బేసుల్ని కొడతారా, లేకపోతే సివిలియన్స్ అంటే ప్రజల్ని కొడతారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడైతే ముఖ్యమైన ప్లాంట్స్, ఎలక్ట్రిసిటీ తయారు చేసే ప్లాంట్లు, పవర్ గ్రిడ్లు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉంటాయి, లేకపోతే ఇటువంటి వాటిల్లో ఎక్కడ అటాక్ చేస్తారు అనేది మామూలుగానే అంతా మన దేశం మీదకి ఏదైనా వస్తుంటే ఎయిర్ డిఫెన్స్ వెళ్ళి తిరిగి కొట్టేది అనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. అటువంటిది వార్ జరిగే టైంలో ప్లస్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అయినా కానీ అవతల నుంచి మిసైల్ వదిలితే అది భూమి మీద యుఎస్ మీద వచ్చి పడుతుంది అనుకుంటున్నారు మీరు? నా దృష్టిలో అది జరగదు. అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ప్లస్ F-22 ర్యాప్టరు, F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్లు కాపలాగా వస్తున్నాయి ఆల్రెడీ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిసైల్ అనేది రాదు. ఒకవేళ వచ్చిందా వాళ్ళు అవుట్. ఇప్పుడు మధ్యాహ్నం కాలిఫోర్నియాలో ఎప్పుడైతే ఈరోజు ఎంత డేటు, మార్చి 11 యూఎస్లో, అంటే మార్చి 12 ఇండియాలో తెల్లారితే. మధ్యాహ్నం 12 గంటలకి న్యూస్ వచ్చింది. ఇక్కడ ఉన్న కొన్ని ట్రస్టెడ్ యుఎస్ మీడియా కంపెనీలు, మీడియా న్యూస్ ఛానల్స్ టీవీలో చెప్తున్నాయి, FBI చెప్పింది కాలిఫోర్నియా మీద అటాక్ జరగబోతుంది అని చెప్పి. ఇప్పుడు జనాలంతా కొంచెం భయపడే వాళ్ళు భయపడుతున్నారు. భయం లేకుండా ఉండరు కదా, ఎందుకంటే అక్కడ వార్ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో మనము డైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ ఏమీ లేదు.
నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతా. అంత పరిస్థితి వస్తే అప్పుడే ఎలా. ఇప్పుడు ఎనిమీని తక్కువ అంచనా నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను అంటే నేను వాళ్ళకి చేయను, వీళ్ళకి చేయను. నేను సేఫ్గా ఉండాలి అని నేను కోరుకుంటా. జనరల్ హ్యూమన్ మైండ్ సెట్ అదే కదా. ఎనిమి శత్రువుని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. చీమే కదా అని చెప్పి చీమ తలకాయ అంత ఫోర్స్ పెట్టారంటే అది ఊరుకోదు. మనం నిద్రపోయిన తర్వాత ముక్కులో దూరుతుంది. నా మైండ్ సెట్ ఏంటంటే ఎనిమి చిన్నదైనా సరే పెద్దగానే అటాక్ చేయాలి. ఇప్పుడు చీమ చిన్నదే కదా అని వదిలేయద్దు. నేనైతే సుత్లీ బాంబు పెట్టి కూడా పీలుస్తాను దాన్ని. అది కాలిఫోర్నియాలో ప్రస్తుతానికి అందరం సేఫ్. అటాకులు ఏం జరుగుతాయి ఏమో తెలియదు. నాకు తెలిసి అటాక్ అయ్యే వరకు కూడా ఆ సిచ్యువేషన్ రాదు. ఏమైద్దో చూద్దాం. కానీ మరి మళ్ళీ కలుద్దాం.